జనములు ఏళ్ళ వ్యర్థమైన దానిని తలంచుతున్నవి. మనము వారి కట్లు తెప్పుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పడవేయుదాం రండి అని చెప్పుకోవచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధంగా నిందపరుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రత వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లనింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును అధీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదని యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్యంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగానే ఇచ్చేదను. ఇనుపదండంతో నీవు వారిని నలగగొట్టదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టదవు. భయభక్తులు కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధన అందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపంతో రారాకులో కొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 2వ కీర్తన 1-12 చరణాలు. సూపర్, వావ్. ఇంకా పాట పాడతావు ఏదైనా ఒక పాట, నీకు నచ్చిన పాట పాడు. నీకు వచ్చింది ఎంత వస్తే అంతే వాడు, నీకు వచ్చినంత 2 లైన్స్ ఎంత వస్తే అంతే వాడు. ప్రేమపూర్ణ వాడుతావు పాడు, నీకు నచ్చింది వాడు. నీకు నచ్చింది వాడు, నీకు ఏది వస్తే అది నచ్చింది, నీకు నచ్చింది వాడు. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివి. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేన, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. అయిపోయిందా? ఇంకా పగలంత మేఘ సమమైన రక్తంత అగ్ని సమమై దినమంతయు రెక్కలతో కప్పిదివే. అసలు మర్చిపోయావా? సరే వచ్చిన ఎంత వస్తే అంతే వాడు. ఇంకో పాట వాడు, నీకు ఎంత వస్తే అంతే వాడు, నీకు వచ్చినంతనే వాడు. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, చూడంగా రారండు, వేరాండ రారండు, ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టి రారంట. నీకు వచ్చిన పాట పాడబెట్ట ఇంకోటి. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా,